మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే సుమన్ టీవీ, నేను మీ శ్రీనివాస్. ప్రస్తుతం మనం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలిందని చెప్పొచ్చు. అదేవిధంగా ఇటు జనసేనలో జోష్ వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019-24 మధ్య పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పెన్నెం దొరబాబు గారు జనసేనలో జాయిన్ అవబోతున్నట్లుగా తెలుస్తుంది. నిన్న ఆయన జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కుటుంబ సమేతంగా కలవడం జరిగింది. మార్చి 14న జనసేన పార్టీకి సంబంధించి ఆవిర్భావ దినోత్సవ వేడుక చిత్రాడలో చాలా అంగరంగ వైభవంగా జరపడానికి సన్నాహాలు జరుగుతుంటే, ఒకవైపు దాని పార్టీలో మంచి జోష్ వచ్చే విధంగా జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి పెన్నెం దొరబాబు గారి కుటుంబ సమేతంగా నిన్న పవన్ కళ్యాణ్ గారిని కలవడం చర్చనీయాంశమైంది. అయితే ఆయన మార్చి 9వ తారీఖున లేదా మార్చి 14వ తారీఖున కానీ జనసేనలో జాయిన్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. మార్చి 9వ తారీఖున జాయిన్ అయ్యి ఇటు పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ దినోత్సవ సభకు ఫుల్ జోష్ తెచ్చే విధంగా ఇటు ఆయనకు ఉన్నటువంటి క్యాడర్ కానీ లేదా కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరిని కూడా జోష్ నింపి ఇటు జనసేనకు సంబంధించి 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి ఆయన వంతు ప్రయత్నం చేసే వీలుగా ఆయన మార్చి 9వ తారీఖున జనసేన పార్టీలో జాయిన్ అవబోతున్నట్లుగా తెలుస్తుంది. పెన్నెం దొరబాబు గారు జనసేన పార్టీలో జాయిన్ అవడం వల్ల పార్టీకి బలం చేకూరుతుందన్న వార్తలు వినపడుతున్నాయి. అయితే ఆయన గతంలో భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి కూడా ఎమ్మెల్యేగా గెలిచి ఆయన పిఠాపురం నుంచే ఇదవడం జరిగింది. దానిలో భాగంగా 2019-24 మధ్య ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆయన పరిపాలించడం జరిగింది పిఠాపురం నియోజకవర్గాన్ని. అయితే 2024 ఈ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వంగ గీతా విశ్వనాథ్ గారు సిట్టింగ్ ఎంపీ ఎవరైతే ఉన్నారో వంగ గీతా విశ్వనాథ్ గారికి టికెట్ ఇవ్వడంతో ఆయన పార్టీ కార్యక్రమాలకు అప్పటి నుంచి కూడా కొంచెం అంటిముట్టనట్టుగా దూరంగానే వ్యవహరిస్తూ వచ్చారు. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా పార్టీకి మరీ దూరంగా ఉండడం అందరికీ తెలిసిందే. అయితే ఆయన గత 2-3 నెలల నుంచి కూడా ఆయన జనసేన పార్టీలో జాయిన్ అవబోతున్నారనే ఊహాగానాలకి తెరదించుతూ ఆయన నిన్న పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. దీనిలో భాగంగా ఆయన జనసేన పార్టీకి ఫుల్ జోష్ వచ్చే విధంగా పిఠాపురం నియోజకవర్గంలో లోకల్గా ఆయన ఇక్కడ ఆర్థికంగానే కాకుండా ఇటు కార్యకర్తల బలం లేదా రాజకీయంగా మంచి పలుకుబడి ఉండి ఇటు అనుభవం ఉన్న రాజకీయ నాయకుడిగా పేరు ప్రతిష్టలు ఉన్నాయి. మంచి సౌమ్యుడు, మంచి వ్యక్తిగా కూడా పెన్నెం దొరబాబు గారికి పేరుంది. పవన్ కళ్యాణ్ గారు నిన్న ఆయన అల్లుడు, అదేవిధంగా ఆయన కూతురు, ఆయన సతీమణితో కలిసి పవన్ కళ్యాణ్ గారిని కలవడం, కుటుంబ సమేతంగా కలిసి ఆయన పవన్ కళ్యాణ్ గారితో చర్చించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు సానుకూలంగా స్పందించడంతో ఆయన జనసేన పార్టీలో చేరడం అనేది ఖాయమైందని చెప్పి మనకు తెలుస్తుంది. అదేవిధంగా గత కొన్ని రోజుల క్రితం తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ గారు పెన్నెం దొరబాబు గారు గృహప్రవేశ ఆహ్వానానికి వెళ్ళి కలవడం, ఆయనను సన్మానించడం కూడా చర్చనీయాంశమైంది. దీనిలో భాగంగా ఆయన రాబోయే రోజుల్లో జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి ఏ విధంగా సహాయపడతారు, ఆయన కార్యకర్తల బలం, అదేవిధంగా ఇంకా జనసేన పార్టీలో ఎవరెవరు జాయిన్ అవబోతున్నారు, ఇది ఇంకా పార్టీకి సంబంధించి వైఎస్ఆర్సీపీ ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఏంటనేది రాబోయే రోజుల్లోనే తెలిసే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే పెన్నెం దొరబాబు గారు చేరిక జనసేన పార్టీకి బలం చేకూరుస్తుంది అని చెప్పి చాలామంది కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆశావాహులు కానీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే 12వ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి పిఠాపురంలో ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దానికి పెన్నెం దొరబాబు గారు సలహాలు, సూచనలు కూడా ఎంతవరకు ఉపయోగపడతాయి ఏంటనేది రాబోయే కొద్ది రోజుల్లోనే మనకు తెలుస్తుంది. కెమెరామ్యాన్ రాజుతో శ్రీనివాస్, సుమన్ టీవీ.